హాయ్ అండి. క్యాబేజీ నచ్చిచి అనేవాళ్ళు కూడా రొట్టెలు వేసుకొని అన్నం మొత్తం తినేసి క్యాబేజీ పచ్చడి చేయబోతున్నామండి. కొద్దిగా నూనె వేసుకొని క్యాబేజీని మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు వేసుకొని వీటిని కూడా నూనెలో మగ్గనిచ్చి స్టవ్ కట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి క్యాబేజీ మొత్తం తీసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీన్ని మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. నేను కొద్దిగా పసుపు వేసాను, అది స్కిప్ అయిందండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. బాయ్.